Hey guys, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. లెట్స్ డూ అనదర్ అన్బాక్సింగ్. యాక్చువల్లీ ఈ అన్బాక్సింగ్కి నేమ్ వచ్చి వెరా బ్యాడ్లీ అన్బాక్సింగ్ అని పెట్టచ్చు అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ ఆ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఓన్లీ ఫ్యూ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను అనమాట. ఆ స్కిన్ కేర్ కూడా చూపిస్తాను. నేను కీల్స్ నుంచి తీసుకున్నాను గైస్. ఇది కూడా థ్యాంక్స్ గివింగ్ సేల్లోనే తీసుకున్నాను నేను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈసారి ఫస్ట్ టైం వాట్ ఐమ్ ట్రయింగ్ ఇస్ కీల్స్ సూపర్ మల్టీ కరెక్టివ్ క్రీమ్ అంట. ఫర్మ్ చేస్తుందంట, స్కిన్ని లిఫ్ట్ చేస్తుందంట, స్మూత్ చేస్తుందంట, బూస్ట్ రేడియన్స్ అంట, మాయిశ్చరైజర్ అంట, ఈవెన్ టెక్స్చర్ అంట, ఎన్హాన్సెస్ హెల్దీ కాంప్లెక్షన్ అంట. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ పర్చేస్ ఫ్రమ్ కీల్స్ గైస్. ఇది నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది అనేసి. ఐ విల్ ఆల్సో గివ్ యూ రివ్యూ ఆఫ్టర్ ఎ మంత్. సో వాడడం మొదలెడతానమాట. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ బై ద వే లాస్ట్ టైం చేసిన కీల్స్ ప్రోడక్ట్స్ ఇంకా ఉన్నాయి గైస్ నాతో. ఆల్మోస్ట్ ఇంకొక 2-3 months రావచ్చు అనుకుంటా. సో ఐఎమ్ స్టిల్ యూజింగ్ ఇట్, ఐఎమ్ లైకింగ్ ఇట్. You guys all know that I love vitamin C's and serums and all. So it is working good for me though. The next one is Kiehl's Dermatologist Solutions క్లియర్లీ కరెక్టివ్ డార్క్ స్పాట్ సొల్యూషన్ అంట గైస్. నాకెందుకు పనికి వస్తుంది అంటే నాకు ఫోర్ హెడ్ కొంచెం డార్క్ ఉంటుంది, అండర్ ఐస్ కింద అట్లా వాటికి పనికి వస్తుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది నేను రెగ్యులర్ సీరం లానే వాడతాను. సో దిస్ వన్ పీపుల్, దిస్ వన్ ఐఎమ్ ఎగ్జైటెడ్ అబౌట్ అండి. ఎలా ఉంటుందో చూడాలి అని చెప్పి. బాగుంటే మాత్రం అసలు సూపర్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ పవర్ఫుల్ స్ట్రెంగ్త్ లైన్ రిడ్యూసింగ్ కాన్సన్ట్రేట్ అంట. ఇది 12.5% వైటమిన్ సి ఉంటుందంట, ప్లస్ హైడ్రోలానిక్ యాసిడ్ కూడా ఉంటుందంట. సో యాక్చువల్లీ ఇది కూడా సేమ్, అవి రెండు ఏం చేస్తాయో ఇది కూడా అదే చేస్తుంది. వీ డోంట్ నీడ్ ఇది ఏదైనా ఒకటి స్కిప్ చేయొచ్చు దీంట్లో హానెస్ట్గా చెప్పాలంటే. బట్ ఐ డోంట్ స్కిప్, ఎందుకంటే నాకు మేకప్ వేసే ముందర ఇంత ఉండాలన్నమాట ప్రెప్, స్కిన్ ప్రెప్. అప్పుడు నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది అనమాట. ఎందుకో నాకు తెలియదు అట్లా. అందుకని నాకు అలవాటు ఇంత పూస్తానమాట. సీరమ్స్ కానీ మాయిశ్చరైజర్స్ కానీ ఏదన్నా స్కిన్ ప్రెప్ అయితే బాగా చేసుకుంటాను నేను మేకప్ వేసే ముందు. అండ్ నాన్ మేకప్ డేస్లో అసలు ఏమీ చేయను గైస్, ఓన్లీ ఇవి పూసుకొని వెళ్ళిపోతాను అనమాట. ఇది ఆల్రెడీ యూ గైస్ హ్యావ్ సీన్ రైట్. సో దిస్ వన్ ఐఎమ్ యూజింగ్ కరెంట్లీ. సో ఇది అండ్ అది. సో ఈసారి నేను కొత్తగా ట్రై చేసేది వచ్చి దిస్ వన్ పీపుల్. ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అబౌట్ దిస్ వన్. సో కీల్స్లో కూడా ఆల్మోస్ట్ 50% or 30% సంథింగ్ ఆఫ్ ఉండే అనమాట. సో ఐ గాట్ ఇట్ ఫర్ ఎ గుడ్ డీల్, అందుకనే తీసుకున్నాను. ఇంకొక 1 year రావచ్చు అనుకుంటాను నాకు తెలిసి ఇవి నాకు. సో గుడ్. So now jump on to Vera Bradley collection guys. So the reason behind buying this purchase is నాకు వీటిని చూస్తే మన ఇండియానే గుర్తొస్తుంది పీపుల్. ఎందుకంటే ఇండియాలో కూడా చాలా చోట్ల అమ్ముతారు. ప్లస్ మా పెద్దమ్మ వాళ్ళు చేయించి కూడా అమ్ముతారనమాట ఇలాంటి క్లాత్స్. అలాంటిది ఇక్కడ రియల్లీ ఒక క్లాసీ బ్రాండ్ లాగా పెట్టేసి దానికి అంతంత డబ్బులు పెట్టి అమ్ముతుంటే జనాలు క్రేజీగా కొంటారు అనమాట. అంతంత క్రేజీగా కొంటారు. బట్ ద వే ద ప్రెజెంట్, ద వే ఇట్ లుక్స్, ఐ టోటలీ అగ్రీ, ఇట్ లుక్స్ సో గుడ్. కాదని చెప్పను, కాకపోతే ఇండియాలో కూడా ట్రై చేయొచ్చు. నాకు కొంచెం ఈ బ్రాండ్ పిచ్చి, ఈ నేమ్ పిచ్చి వల్ల ఐఎమ్ టోటలీ స్పాయిల్డ్. ఓకే, సో ఇవన్నీ ఎందుకు కొనుక్కున్నానంటే ఐ వాంట్ టు బీ వెరీ ఆర్గనైజ్డ్ గోయింగ్ ఫార్వర్డ్ అనిపించింది. ట్రావెలింగ్కి ఈ అన్ని దేనికి అవి సెట్ అయ్యేలాగా అన్నిటికీ ఒక దాంట్లో పెట్టుకొని ప్యాక్ చేసుకుందాం. అలా పుష్ చేసేసి అలా సూట్ కేసులో వేసేసి అలా తీసుకెళ్ళిపోదాం అన్నట్టు లేదనమాట. మెయిన్ రీజన్ అందుకే తీసుకుందాం అనుకున్నాను. అఫ్ కోర్స్ దెర్ వాజ్ అ బిగ్ సేల్ థ్యాంక్స్ గివింగ్కి. 40% ప్లస్ ఎక్స్ట్రా 10% లేదా జస్ట్ 40% సంథింగ్ ఉండింది.
నేను సైన్ అప్ అయ్యా కాబట్టి నాకు నెక్స్ట్ డీల్లో 40% ప్లస్ ఎక్స్ట్రా 15% ఆఫ్ వచ్చిందనమాట ఈమెయిల్ సైన్ అప్ అవ్వడం వల్ల. సో అలా అందుకనేసి కొనుక్కున్నాను ఇవన్నీ. ఏవేవి దేనికో చెప్తాను నేను. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వన్ గైస్. ఇదేంటి అంటే టిఫిన్ బాక్స్ పెట్టుకొని వెళ్ళడానికి. అప్పుడప్పుడు పార్లర్కి మధు నాకు బాక్స్ ఇస్తూ ఉంటాడనమాట. కాకపోతే నేను కవర్లలో చేతిలో అలా తీసుకెళ్ళిపోతూ ఉంటాను, లేదా హ్యాండ్ బ్యాగ్లో అలా పెట్టేస్తాను. నాకు ఐ వాంట్ టు బీ ఏ సిస్టమాటిక్ పర్సన్. లైక్ పెట్టేసి అదేమన్నా ఒలిగి ఎందుకు వచ్చిన గోలా అని చెప్పి నాకు భయం. అందుకనేసి నీట్గా ఒక బ్యాగ్ కొన్నాను అనమాట దానికోసం. యాక్చువల్లీ ఇట్స్ వెదర్ ప్రూఫ్ లాగా ఉంది గైస్ లోపల. ఇట్స్ ఎ నైస్, నా సైజ్ బాక్స్ వరకు ఈజీగా సరిపోతుంది. నేను ఒక గ్లాస్ బాక్స్ తీసుకెళ్తాను అనమాట దానికోసం అనేసి ఇది. అండ్ దీంట్లో బాక్స్ ప్లస్ ఫ్రూట్స్ ఇంకా చాలా స్నాక్స్ అన్నీ కూడా పడతాయి అన్నమాట. ఇట్స్ ఎ వెరీ ప్రిటీ గుడ్ సైజ్. ఇట్ కమ్స్ విత్ అ సిగ్నేచర్ ట్యాగ్ వెరా బ్రాడ్లీ అని చెప్పి. And the original cost of this bag is $40, కానీ I got it for somewhere around $20 or 22 something వచ్చినట్టుంది guys. సో ద రీజన్ వై ఇట్లా ఎత్తుక్కుంటున్నాను అంటే ఇది నిజంగా మేడ్ ఇన్ ఇండియా అంటే నేను ఏడ్చేసేదాన్నేమో, కానీ మేడ్ ఇన్ కంబోడియా అంట. అండ్ ఇట్ హ్యాస్ లైక్ అ రియల్ స్కాన్ కోడ్ టు డూ ద క్వాలిటీ చెక్ ఆర్ ఎల్స్ ఈజ్ ఇట్ ఫ్రమ్ ఎ రియల్ వెరా బ్యాడ్లీ బ్రాండ్ ఆర్ నాట్ అని. నేనైతే డైరెక్ట్ వెబ్సైట్ నుండి ఆర్డర్ పెట్టానండి ఆన్లైన్లో. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ అ మెడిసిన్ బాక్స్ అనమాట. మెడిసిన్ బాక్స్ ఎందుకు తీసుకున్నాను అంటే వీఆర్ ప్లానింగ్ ఫర్ కిడ్స్ రైట్ గైస్. సో మల్టీవైటమిన్స్ బాగా వేసుకోవాలి ఒక 6 months ముందు నుంచే అని చెప్పారనమాట. ఐఎమ్ ఆల్రెడీ లేట్ యాక్చువల్లీ. సో నేను ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పి ఐ స్టార్టెడ్ యూజింగ్ లైక్ ఫ్రమ్ పాస్ట్ 3-4 months ఇప్పుడు. సో ఏమేమి ట్యాబ్లెట్స్ అంటే వైటమిన్ డి, ఐరన్ ట్యాబ్లెట్స్, ఇంకా 4-5 వెరైటీస్ ఏవో ఉన్నాయండి. ఆ మల్టీవైటమిన్స్ అన్నీ వేసుకుంటాను, నేను రోజు వేసుకుంటాను అనమాట. అందుకనేసి ట్రిప్స్కి వెళ్ళినా కూడా ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్ అని చెప్పి నీట్గా ఇట్లా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం 10 daysకి అని చెప్పి తీసుకున్నాను అనమాట. విచ్ కమ్స్ ఇన్ ఎ నీట్లీ డిజైన్డ్ బాక్స్ అనమాట ఇట్లా. సో దట్ మిస్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. సో ఇది కూడా ఎంఆర్పి ఈజ్ $52 guys. సో $25 guys. నెక్స్ట్ వన్ ఈజ్ అ మేకప్ కేసు, లేకపోతే షాంపూ కేసు, లేదా ఏదన్నా పెట్టుకోవచ్చు మనము. ఇట్లాంటిది అనమాట బ్యాగ్. బట్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ ఫార్ ఇన్నర్స్ అనమాట. ఏదర్ ప్యాంటీస్ ఆర్ బ్రాస్ ఏదో ఒకటి పెట్టుకుందాము నీట్గా అని చెప్పి. ఇన్ని రోజులు కవర్లో అట్లా పెట్టుకునేదాన్ని అనమాట. అట్లా కాకుండా ఆర్గనైజ్డ్గా ఒక బ్యాగ్లో పెట్టుకుందాం ఎంటైర్ ట్రిప్కి సరిపడా ఇన్నర్స్ అనేసి తీసుకున్నాను. ఇట్ హ్యాస్ డెఫినెట్లీ ద మేకప్ పెట్టుకోవడానికి అన్నిటికీ ఎక్స్ట్రా పౌచ్ ఉంది. బట్ సెంటర్ ఈజ్ అ బిగ్ వన్. అండ్ ఇది గుడ్డ సంచిలా ఉంటుంది కదా గైస్, ఎంతైనా పడుతుంది. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయన్నమాట పెట్టుకోవడానికి. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ వన్ పీపుల్ ఫర్ ఇన్నర్స్, ఎస్పెషల్లీ ఫర్ ద ప్యాంటీస్. ఇట్స్ గోయింగ్ టు వర్క్ కేకా. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ లైక్ అ లిటిల్ క్యూట్ హ్యాండ్ బ్యాగ్ టైప్లో ఉంది గైస్. ఇది మాత్రం అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొనుక్కున్నా అంతే. ఇది వచ్చి $60 or $50 వచ్చిందని చెప్పి సేల్లో తీసుకున్నాం. బికాస్ కలర్ చాలా ప్రిటీ ఉంది, సన్ఫ్లవర్ కూడా చాలా ప్రిటీ ఉంది అని చెప్పి తీసుకున్నాను అనమాట. జస్ట్ క్యాజువల్ పర్చేస్ ఇది. కాకపోతే దీంట్లో మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు ఏం వేసుకోవచ్చు అంటే మన కెమెరాస్ అట్లాంటివి ఉంటాయి కదా గైస్, అవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు, లేదా లెన్స్లు ఏవన్నా ఉంటే ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట. and the original price of this one is $110, which I got for a very good deal. And also see their style, క్వాలిటీ మెయింటైన్ చేస్తారంట కదా. చూసారా, డస్ట్ బ్యాగ్ కూడా ఇచ్చారు ఇది నీట్గా పెట్టుకోవడానికి. ఈవెన్ దో దిస్ ఇస్ నాట్ రియల్ ఎనిమల్ స్కిన్ లెదర్.
$60కి ఇది కూడా మెయింటైన్ చేశారంటే గ్రేట్ గైస్. అండ్ లోపల ఒక జిప్పర్ కూడా ఉంది. అండ్ క్లాత్ చూడండి ఎంత బాగుందో, టూ గుడ్. And they have given the authenticity card as well. ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మెయింటైన్ చేస్తున్నాడంటే ఐఎమ్ రియల్లీ ఇంట్రెస్ట్. అండ్ ఇట్ ఈస్ రియల్లీ సో క్యూట్ గైస్. ఇది వచ్చి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, మనం క్రాస్ బాడీ లాగా వేసుకోవచ్చు, ఇట్లా షార్ట్గా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇట్స్ అప్ టు అస్. షార్ట్లా కూడా వేసుకోవచ్చు. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు ద ప్రీవియస్ వన్. ప్రీవియస్ వన్ అంటే బ్యాగ్ది కాదు, ఇన్నర్స్ పెడతా అన్నా కదా, అట్లాంటి మోడల్లోనే ఇంకొకటి అనమాట. కాకపోతే ఇది ఇక్కడ జిప్పర్ లాగా వచ్చింది. లాజికల్గా అయితే దిస్ వన్ ఈజ్ ఫార్ షాంపూస్, కండిషనర్స్, బాడీ వాష్ అవంతా పెట్టుకోవడానికి గైస్. అందుకే లోపల మెటీరియల్ కూడా వెట్ అయినా కూడా ఒకవేళ షాంపూస్ అవి పడిపోయి ఏం కాకుండా ఉండేలా ఇచ్చాడు. బట్ ఐఎమ్ ప్లానింగ్ టు యూజ్ దిస్ ఫార్ బ్రష్ అని అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఐడియా లేదు, ఏం చేస్తానో చూస్తాను. But I have bought one, definitely this one for మన షాంపూస్కి వాటికే తీసుకున్నాను. ఇక్కడ టూత్ బ్రష్, పేస్ట్ అన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట నీట్గా. అండ్ ఒరిజినల్ కాస్ట్ ఈజ్ $70 and 40% off or 30% off something. అండ్ ప్యాక్ చేసేటప్పుడు యూ గైస్ విల్ సీ రైట్. సో ఎలాగో అన్నీ ఇలా పెట్టి సూట్ కేసులో నీట్గా పెట్టేసుకున్నానంటే. ద నెక్స్ట్ వన్ ఈజ్ మై ఫేవరెట్. ఐ నో పీపుల్, ఐ నో ప్రీవియస్ వీడియోలో బాల్మైన్ది యూజ్ చేస్తానన్నావు కదా మేకప్కి, నీకేమైంది అంత లోపల తింగరదానా అని అనుకోకండి. బాల్మైందనే అనుకున్నాను, బట్ ఇది చూశాక ఇది ఉండలేకపోయాను అనమాట, ఇది తీసుకోకుండా. సో బాల్మైన్ హ్యాండ్ బ్యాగ్లోనే వాడదాము, ఇది మేకప్కి పెట్టుకుందాము అన్న రీజన్తో దిస్ వన్ ఈజ్ ఫర్ మై మేకప్ వ్యానిటీ. గైస్ అప్పుడప్పుడు అలా మాట మీద నిలవండి అన్నమాట, ఏమనుకోకండి. సో see, this is perfect for makeup vanity. కానీ people, this is so good guys. నాకు ఎంత నచ్చిందో అసలు, కలర్ కానీ కాంబినేషన్ కానీ. ఈ పైన ఏముందో చూద్దాం. సో ఇక్కడ ఇంకా ఏమన్నా జ్యువెలరీ ఏదన్నా పెట్టుకోవచ్చు సింపుల్గా. And the original cost is $110, but I have got it for 30-40% off. సో ఇది ఇస్తే ఇది ట్యాగ్ అనుకొని తీసి పడేసానండి, కానీ ఇది ట్యాగ్గా దీని గుర్తింపులాగా అలానే ఉంచుకోవాలి. నాలాగా ఎవరు ఇది పీక్కండి ఒకవేళ బెరా బ్యాడ్లీ నుంచి ఎవరన్నా కొనుక్కుంటూ ఉంటే. బట్ హానెస్ట్లీ నాకు మధుకి సరిపోతుంది అనుకుంటా, ఎందుకంటే నాకు తక్కువే ఉంటుంది గైస్, మధుది చాలా ఎక్కువ ఉంటాయి ఐటమ్స్, మేకప్ ఐటమ్స్. సో ఐ హోప్ ఇట్ విల్ ఫిట్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్సో ద సూపర్ క్యూట్ పీస్. ఇదేం తెలుసా గైస్, ఇది జ్యువెలరీ కేస్ అనమాట. ఎందుకు తీసుకుంటున్నానంటే యూజువల్లీ ఐఎమ్ నాట్ ఎ పర్సన్ గైస్ లైక్ ఏ డ్రెస్కి మ్యాచింగ్గా జ్యువెలరీ ఆ డ్రెస్కి వేసుకునే అంత సీన్ లేదనమాట, నాకు అంత ఓపుకుండదు. కాకపోతే ఇంట్లో అయితే బాగానే రెడీ అవుతా, కానీ ఫంక్షన్స్కి ఇలా ట్రావెల్కి వాటికైతే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ కాన్సెప్ట్లోనే ఉండాలి అని ట్రై చేస్తా, ఎంతవరకు వీలైతే అంత ట్రై చేస్తా. సో మ్యాచింగ్ నెక్లెస్లు, హ్యాండ్ బ్యాగ్లు, చెప్పులు తీసుకెళ్ళేంత ఓపిక ఉండదు అనమాట నాకు. కాబట్టి ఒక చిన్న జ్యువెలరీ కేస్ గైస్, ఎందుకంటే న్యూ ఇయర్ రోజు న్యూ ఇయర్ ఈవ్కి చోకర్
ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టుకుందాం అనుకుంటున్నా కదా, స్వరోస్కి వాచ్ అంతా, అవన్నీ పాడైపోకుండా దీంట్లో పెట్టుకొని వెళ్దాము అని చెప్పి తీసుకున్నాను అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు వేర్ ద సేమ్ వాచ్, సేమ్ బ్రేస్లెట్స్ అండ్ ఈ పాండోరా ఒకటి తీసేస్తా అనుకుంటా, ఎందుకంటే బీచ్లో సడన్గా తీగేసానంటే ఇది నల్లగా అయిపోతే నేను ఏడుస్తా కాబట్టి. సో గోల్డ్ బ్రేస్లెట్సే అండ్ ఈ కమ్మలు తీసేసి గోల్డ్ కమ్మలు వేసేసుకుంటాను అండ్ ఈ చైన్ తీసేసి గోల్డ్ చైన్ వేసేసుకుంటాను అనమాట, ఒకటే సింపుల్గా. న్యూ ఇయర్కి మాత్రం మారుస్తాను నేను. సో దిస్ ఈజ్ $95 గైస్, బట్ డిస్కౌంట్ వచ్చింది. అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో సిమిలర్ బ్యాగ్ లైక్ ప్రీవియస్ వన్. ఫస్ట్ ఇదైతే తీసేసుకున్నాను నేను, ఇదైతే కార్ట్లో యాడ్ చేసేసాను, ఇంకా తీబుద్ధి కావట్లేదు అనమాట. కానీ లైలాక్ కలర్ ఏదీ లేదు నా దగ్గర. అండ్ ఇదైతే నాకు అస్సలు వదలబుద్ధి కావట్లేదు ఈ కలర్, నాకు చూడంగానే ఇట్ వాజ్ సో 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 ప్రిటీ అండ్ ఎక్స్పెన్సివ్ దాన్ ద లావెండర్ వన్. ఇది తక్కువ డిస్కౌంట్ ఉంది గాయస్ దానికంటే పోల్చుకుంటే, బట్ స్టిల్ ఇది నాకు చాలా 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 నచ్చి ఇది తీసుకున్నాను అనమాట. సేమ్ టు సేమ్ బ్యాగ్. అండ్ దీనికి లోపల ఇట్లా ప్లెయిన్ వచ్చింది అండ్ డస్ట్ బ్యాగ్ ఒకటి. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ పౌచ్ ఫర్ ద ఇన్నర్స్. మేబీ ఇంతకుముందు చూపించింది, ఒకవేళ నేను షవర్ ఐటమ్స్కి వాడితే ఇది ఇన్నర్స్కి వాడడం అలా చేస్తాను, ఏదో ఒకటి అలా పెట్టుకుంటా గైస్. ఇప్పుడు ఇవన్నీ చూసాడంటే మధు నాకెందుకు కొనలేదు అంటాడనమాట. తనది ప్రస్తుతానికి ఇంకా నార్మల్గానే మేనేజ్ చేయాలి ఈసారికి అయితే. నెక్స్ట్ టైం ఇంకా తనది కూడా నీట్గా ప్లాన్ చేయాలి గైస్. అండ్ ద మోస్ట్ వన్ అవుట్ ఆఫ్ ఆల్ ఈజ్ పీపుల్ స్లైడింగ్ క్యాబిన్ బ్యాగ్. ఎంత బుడ్డిగా ఉందంటే బ్యాగ్, సూట్ కేస్ అయితే చాలా చాలా బుడ్డిగా ఉంది. అండ్ ఇది నాకు తెలిసి సీట్ కింద కూడా పట్టేస్తుంది పీపుల్. 1 or 2 డేస్కి అయితే పర్ఫెక్ట్ ఉంది, చాలా చాలా బాగుంది. ఇది ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి అనమాట, మంచిగా కదలకుండా స్టిఫ్గా ఉందన్నమాట ఇది. ఇట్ కమ్స్ విత్ ఈ ఆటోమేషన్ లాక్ అండ్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్స్, ఆ ఛార్జర్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ కూడా ఉంది గైస్, USB. అండ్ లోపల ఇలా ఉందన్నమాట. అండ్ ఇట్ ఇస్ అ వెరీ 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 క్యూట్ వన్. కొన్ని అయితే దీంట్లోనే పెట్టేయచ్చు, ఇప్పుడు ఇవన్నీ సర్దుకునేవాడిని, అంత బాగుందన్నమాట. సో మేము వెళ్ళేది సౌత్ వెస్ట్లో వెళ్తున్నాం కదా పీపుల్, మాకు 2 సూట్ కేసెస్ అలాగో ఫ్రీ, నాకు 2, మధుకి 2. అండ్ ఇది మనతో పాటు క్యాబిన్లో లాగా తీసుకెళ్ళచ్చు అనమాట. సో లెట్స్ సీ ఎలా ప్లాన్ చేస్తానో ఏంటో, చాలా చాలా పనులు ఉన్నాయి అసలు. గాడ్ ఐఎమ్ సో క్రేజీ బిజీ, ప్యాకింగ్ ఇంకా అవ్వలేదు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద ట్రిప్. ఓకే, సో ఐ హోప్ మీ అందరికీ నా వెరా బ్రాడ్లీ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏది ఫేవరెట్ నచ్చింది, ఏది బాగుంది అన్నిట్లో వెరా బ్రాడ్లీలో నాకు చెప్పండి, కమెంట్ చేయండి. And if you like this video, please like, share and subscribe. Lovelies. Bye bye.